అమరావతి ప్రాంతంలో నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద చర్చ అయితే జరుగుతున్నాయండి. వైసీపీ నాయకులు పేర్ని నాని, అంబటి రాంబాబు అమరావతి ప్రాంతాన్ని సందర్శించడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? ఇది సాధారణ పర్యటన లేక దీని వెనక మరేదైనా సరే రాజకీయ వ్యూహం ఉందా? నిన్న అమరావతి ప్రాంతంలో వైసీపీ నాయకుల పర్యటన సందర్భంగా రైతులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం, నిరసనలు తెలపడం అందరి దృష్టిని కూడా ఆకర్షించిందండి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాలను వేరే కోణంలో చూస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా అమరావతి ఉద్యమం కొనసాగుతున్నటువంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరియు అమరావతి రైతుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు చోటు చేసుకున్నాయి. 3 రాజధానుల ప్రతిపాదన కావచ్చు, రైతుల ఆందోళనలు, కోర్టు పోరాటాలు రాష్ట్ర రాజకీయాలను చాలా ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు అంత జరిగిన తర్వాత ఇప్పుడు మరలా వైసీపీ నాయకులు అమరావతి పర్యటనకు రావడం వెనక రాజకీయ ప్రయోజనం ఏమైనా ఉందా అనేటటువంటి ప్రశ్నలు అయితే చాలా మంది విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం తాము రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు. సరే, ఇది ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి ఈ మాట, మేము రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని. నిజంగా రైతుల యొక్క సమస్యలు పట్టించుకునేటటువంటి అంత సహృదయం, రైతుల బాధలను తెలుసుకోగలిగినంత మనసు వీళ్ళకుంటే రాజధాని ప్రాంతాన్ని అలా నాశనం చేయడానికి చూడరు కదా. రాజధానిని నాశనం చేయడం కోసం రకరకాల కుట్రలు చేయరు కదా. అదేవిధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మరలా 2029లో మా ప్రభుత్వం వస్తే అమరావతిని లేకుండా చేస్తామని చెప్తున్నారు. మరి వీళ్ళు రైతుల సమస్యలు ఎలా తెలుసుకుంటారు? వాళ్ళు చెవటం చూడండి, ఎంత తేలిగ్గా అబద్ధాలు ఆడతారు. అయితే అక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పినప్పుడు రైతు సంఘాలు మాత్రం దీన్ని రాజకీయ కార్యక్రమంగానే చూశారు. అందుకనే వాళ్ళని గో బ్యాక్ అని చెప్పి నినాదాలు చేశారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఈ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటటువంటి అవకాశాన్ని ముందుగానే చాలా మంది ఊహించారండి. ఎందుకంటే అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయి. ఇలాంటి కావాలనే క్రియేట్ చేశారు. ఏమో నిన్న వాళ్ళు ఆ పర్యటనలకు వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమందిని జనాల్లో ఎవరినన్నా రౌడీ మూకల్ని కలిపి ఉండొచ్చుగా వీళ్ళే. వాళ్ళ ద్వారా రకరకాల గొడవలు చేసి దాన్ని ఒక పెద్ద రక్తపాతంలో సృష్టించే ప్రయత్నం చేస్తారేమో, చెప్పలేం కదా. అందుకనే ముందుగానే చాలా మంది ఊహించి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా వీళ్ళని అక్కడికి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుకోవడం జరిగింది. రైతులందరూ కూడా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం అయితే అమరావతి అంశం అనేది ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైనటువంటి అంశంగానే కొనసాగుతూనే ఉంది ఇంకా. అందుకే ఏ పార్టీ అయినా సరే ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోందనేటటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, ఏ పార్టీ అయినా సరే. ఇక మరోవైపు అయితే కుల రాజకీయాల అంశం కూడా ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ప్రజలు మాత్రం ఇప్పుడు కులాల కంటే కూడా అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు, రాజధాని నిర్మాణం వంటి అంశాలపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. ప్రజల్లో ఒక అవగాహన వచ్చేసింది ఇప్పటికే. పార్టీలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ వస్తే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక ఐడియాలజీకి వచ్చేసారు జనాలందరూ కూడా. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రయత్నిస్తుండగా ప్రతిపక్షంగా వైసీపీ కూడా అమరావతి అంశంపై తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటుందా అనేటటువంటి చర్చ రాజకీయాల్లో కొనసాగుతోంది ఇప్పటికీ కూడా. అయితే చివరికి నిర్ణయం ఎవరిది? ప్రజలదే నిర్ణయం. అమరావతి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలి అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో చాలా బలంగా వినిపిస్తోంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అంశంపై రాజకీయ పార్టీలు నిజంగా ప్రజల కోసమే పనిచేస్తున్నాయా, లేదా వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహమా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ. జై హింద్.